హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది క్రికెట్ నెట్ ప్రాక్టీస్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ ఒక కోర్ట్ వచ్చేసి టెన్నిస్ కోర్ట్, ఒకటి వాలీబాల్ కోర్ట్, లాస్ట్ వచ్చేసి మనకి బాస్కెట్బాల్ కోర్ట్ అండి. టోటల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వేస్తున్నామండి. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇది యాష్పాట్ బేస్ బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్ అండ్ వాలీబాల్ కోర్ట్ అండి. ఇదేంటంటే మనకి చిల్డ్రన్ సేఫ్టీ ఏంటంటే ఇది సీసీ బేస్డ్ కాదండి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బేస్ ఏంటంటే మనకి యాక్చువల్గా దీంట్లో ఏంటంటే ఇది మనకి మెయిన్ థింగ్ ఏంటంటే క్రాక్ ఫ్రీ రెసిస్టెన్స్ అండి. క్రాక్స్ రాదు. ఇప్పుడు కాంక్రీట్ వేసుకున్నాం అనుకోండి, అది క్రాక్స్ కంపల్సరీ వస్తుంది. అండ్ కాంక్రీట్ మీద బేస్ ఏంటంటే సీసీ బేస్ ఏంటంటే మనకి పిల్లలకి సేఫ్టీ అన్నది ఏమి ఉండదండి. పడ్డారంటే చాలా డిఫికల్ట్ అండి. వాళ్ళకి ఎట్లా అంటే బోన్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి వెట్ స్పెల్లింగ్ అనేది టోటల్గా అయిపోయిందండి, ఇంక్లూడింగ్ రిటర్నింగ్ వాల్తో సహా. సో ఇది మొత్తం ఇప్పుడు కాంపాక్షన్ జరుగుతుంది. దీని మీద వచ్చేసి మనకి యాష్ఫాల్ట్ బేస్ వచ్చేసి మనకి 2 ఇంచ్ బేస్ వస్తుంది అండ్ 1 ఇంచ్ వచ్చేసి హీల్ కోట్ వస్తుందండి. సో ఇదండి. సో ఇది ఫస్ట్ వీడియోలో టోటల్గా ఏదైతే ఉందో టోటల్గా ఇప్పుడు బేస్ స్ట్రక్చర్ అయితే కాంపాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో 2 ఇంచ్ బేస్ ఎలా ఉంటుంది, దాని తర్వాత స్టీల్ కోట్ అంటే ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఎనీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే, డిజైనింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఏమైనా ఇన్స్టాలేషన్ కానీ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ఇండియా స్పోర్ట్స్ ఇన్ఫ్రా. థ్యాంక్ యూ.